ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ అభిమానులని రాకుండా పోలీసులు అలర్ట్గా ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే సేమ్ ఇక్కడ గీతా ఆర్ట్స్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నామో అల్లు అర్జున్ ఇంటి దగ్గర కూడా సేమ్ సెక్యూరిటీ మనకు కనిపిస్తూ ఉంది. భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇంటికి ఇరువైపులా కూడా భారీ బ్యారికేడ్స్ని కూడా ఏర్పాటు చేశారు. అక్కడ దాకా కూడా అభిమానులని అలో చేయకుండా భద్రతను పెంచారు. సో ప్రస్తుతం మనం గీతా ఆర్ట్స్ ఆఫీస్ దగ్గర నుంచి దృశ్యాలని చూస్తూ ఉన్నాం. అక్కడ భారీగా పోలీసులు మోహరించిన దృశ్యాలను మనం చూడొచ్చు. ఎస్కార్ట్ వెహికల్స్ కూడా అక్కడే ఉన్నాయి. సో నేరుగా జైలు నుండి అల్లు అర్జున్ విడుదలైన తరువాత నేరుగా ఆయన గీతా ఆర్ట్స్ ఆఫీస్కు వెళ్లారు. కాసేపు అక్కడ ఉన్న తరువాత ఇంటికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. మరి ఎంతసేపట్లో ఆయన గీతా ఆర్ట్స్ ఆఫీస్ నుంచి బయటకు వస్తారు అన్నది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. సో అల్లు అర్జున్కు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినా దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి కాకపోవడంతో ఆయన రిమాండ్ ఖైదీగా చెంచల్గూడ ఒక సరైన ప్రెజెంటేషన్ మీ జీవితాన్నే మారుస్తుంది. అలాంటి ఎంఎస్ పవర్ పాయింట్ గురించి నేర్చుకుందాం అనుకుంటున్నారా? అది కూడా సింపుల్ వేలో. అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బెయిల్లో ఉండాల్సి వచ్చింది. సో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా కాపీ రాత్రి వరకు కూడా ఆన్లైన్లో అప్లోడ్ కాకపోవడం, సో న్యాయవాదులు సర్టిఫైడ్ కాపీస్ని తీసుకొచ్చి జైలు అధికారులకు ఇచ్చిన ఒరిజినల్ కాపీస్ కావాలంటూ ఇలా కొన్ని టెక్నికల్ రీజన్స్ కారణంగా నిన్న విడుదల కాలేకపోయారు అల్లు అర్జున్. అయితే ఇవాళ ఉదయం ఆ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకుని బయటకు వచ్చిన అల్లు అర్జున్ని మనం చూస్తూ ఉన్నాం. సో తెలంగాణ ప్రిజన్ అకాడమీ గేట్ నుంచి ఆయన బయటకు వచ్చారు. అయితే బయటకు వచ్చిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్లకుండా గీతా ఆర్ట్స్ ఆఫీస్కు అల్లు అర్జున్ చేరుకున్నారు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ ఆఫీస్లోనే అల్లు అర్జున్ ఉన్నారు. మరి కాసేపట్లోనే ఆయన ఇంటికి వెళ్లే అవకాశం ఉంది. రైట్, మనకు అందుతున్న తాజా సమాచారం మేరకు చంచులగూడ జైలు నుంచి గీతా ఆర్ట్స్కి అల్లు అర్జున్ వెళ్ళిన తర్వాత పోలీస్ ఎస్కార్ట్ మధ్య గీతా ఆర్ట్స్కి వెళ్ళిన అల్లు అర్జున్ అక్కడ అల్లుడితో కాసేపు మాట్లాడారు మామ చంద్రశేఖర్ రెడ్డి. ఆ తర్వాత మావయ్య గారి ఇంటికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. సో నిన్న రాత్రి భార్య పిల్లలు మావయ్య ఇంటి దగ్గరే ఉండడంతో ముందు వాళ్ళని కలిసేందుకు అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది అల్లు అర్జున్. ఇది మనకు అందుతున్న తాజా సమాచారం. సో కాసేపట్లో అక్కడ నుంచి బయలుదేరి జూబ్లీహిల్స్ నివాసానికి వెళ్తారు. 8 గంటల కల్లా జూబ్లీహిల్స్లో ఉన్న ఇంటికి చేరుకోబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అభిమానులు వస్తారనే అంచనాతో అక్కడ భారీగానే బందోబస్తు ఏర్పాటు చేశారు. సో అల్లు అర్జున్ ఇంటి పరిసరాల్లో బారికేడ్లు పెట్టారు. అక్కడ భద్రత కూడా ఏర్పాటు చేస్తారు. గీతా ఆర్ట్స్ లోపలి దృశ్యాలు, గేట్ లోపల నుంచి అందుతున్న దృశ్యాలు మీకు చూపిస్తున్నాం. ఆ వెహికల్స్ అన్ని కూడా మనకి ఏవైతే బయలుదేరా అవి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్లో ఉన్నారని అక్కడికి భారీగా అభిమానులు చేరుకుంటున్నారు. కాబట్టి గీతా ఆర్ట్స్ ముందు భారీగానే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అంటే ఫస్ట్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ మావయ్య గారి ఇంటికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అక్కడ నుంచి గీతా ఆర్ట్స్కి వెళ్ళారు. గీతా ఆర్ట్స్ లోపల దృశ్యాలు మీకు చూపిస్తున్నాం. ఇక్కడ నుంచి 8 o'clock కల్లా నివాసానికి చేరుకోబోతున్నారు బన్నీ. సో గీతా ఆర్ట్స్ ముందు పోలీసులు భారీగానే మోహరించారు. కవరేజ్ చేయకుండా కూడా డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో గేట్ అవతలి మనకి ఆగి ఉన్న కార్ల బట్టి కూడా ఏవైతే వెహికల్ స్టార్ట్ అయ్యాయో అవి లోపలికి వెళ్ళినట్టుగా మనం చూడొచ్చు. సో గీతా ఆర్ట్స్ ముందు కూడా అక్కడ పోలీసులు భారీగానే కంట్రోల్ చేస్తున్నారు.